ఉంది లండన్. ఏం తింటాను? మన ఆంధ్ర వంటలమ్మ, మన ఇంట్లో వంటలే. ఇక్కడికి నేను చాలా తక్కువ. ఆల్మోస్ట్ నేను మన ఇంటి వంటలే వండుకుంటా. ఈ రోజు కూడా అన్నము కూర. ఓకే మోనికా, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఏం పెద్దమ్మా ఇంతసేపు అయింది నువ్వు ఇంటికి పోకుండా? పెద్ద ఏమనలేదండి. మాట్లాడతా 10 రోజులు అయిపోయింది కదా వచ్చి, ఇక్కడికి వచ్చి అందుకనేసి మాట్లాడుకుంటూ ఉండిపోయినాను చాలాసేపు. వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడే తినేసినాను, ఇంకేం చెప్పి ఇక్కడే వండుకోగలమ్మా. చూస్తాంలే. నేను కొట్టేదా మస్కా పెద్దకి? మస్కా కొట్టేదా నేను పెద్దకి? రావాలా పోతా ఉండాలా, వస్తా ఉండాలా పోతా ఉండాలా, అంతే. పంపించేయండి అమ్మా, ఊరికే ఎట్లంతా పెట్టుకోకూడదమ్మా. పంపించు. సరే అయింది. పెద్దమ్మా ఏం చేద్దాం మరి? నువ్వు ఇక్కడే ఉండవా ఈ రోజు? చేసేది నాకు 10 రోజులు ఇంట్లోనే ఉంది, బయట రాకుండా. అందువల్ల నాకు ఉండాలనే ఉంది. మరి ఏం ప్లాన్ పెద్దమ్మ? ఇక్కడ ఉండాలంటే పెద్ద తప్పించుకోవాలి. నాకు ఐడియా చేయాలి. అంతే, నన్ను పెద్దయ్యా భలే తిట్టేస్తారు. వద్దు. సరే హిమాలి బెస్ట్ ఐడియా. హిమాలి అయితే బాగా జీవించేస్తుంది. సో హిమాని వస్తున్నా మీ దగ్గరికి. తెలంగాణని మా ఇంట్లోనే ఉండాలా, పండుకొపిస్తారా? రేపు వస్తారు. వద్దా? ప్లీజ్ తాత, ప్లీజ్ ప్లీజ్. వన్డే తాత, ఇంకెప్పుడు అడగను. తెలంగాణని ప్లీజ్ తాత. పంపిం తాత, మేము ఈడ పడుకుంటుంది. బాయ్ బాయ్. హలో హలో హలో. హిమాని ప్లాన్ సక్సెస్. అనుకున్నట్టు ఇప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నాము. సో ఇప్పుడు నైట్ అంతా ఏం చేద్దాము? మనకి ఓల్డ్ వ్లాగ్స్ ఉన్నాయి కదా, అదంతా రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసేసి మళ్ళీ వీలైతే ఏదైనా చేద్దాం. ప్రాక్టీస్ ఇలా కూర్చోకూడదా? అర్థమైంది. Sing a song, sing it on. Carom board, madam board. STOP, come on, ఆట బాగుందా? Super. ఎలా పడుకొని ఇస్తానుకున్నావు? ఉండమని చెప్పావు కదా.
ఉండమని చెప్పాగా. చెప్పా మరి పడుకున్నా అంటే చూడు. డింపు ఎడిట్ చేద్దామా బ్లాగ్? కింద రెడీ ఉన్న దానికి రెడీగా పెట్టుకున్నా. ఈ సీన్ కట్ చేద్దామా? ఏదైనా కొంచెం సీన్ కాదని వస్తుంది కదా, అవంతా ఎడిట్ చేసే, ఇది కట్ చేసే. ఓకే. వాయిస్ సరిగా లేని దాన్ని అది సౌండ్ మ్యూట్ చేసేయి, నేను మాట్లాడతాను. పడక ఉండమన్నావుగా. ఆకలి. అర్ధరాత్రిలో ఆకలి అంటే టైం చూడు. పని మ్యాగీ చేస్తావా? నేను రాను, నేను చేయను. నీ వల్ల అవుతుందా? చేస్తావా? బుక్ చేద్దామా? చేసినట్టు చెయ్యి. థ్యాంక్ యూ. 120 రూపీస్ పే చేయి. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. ఆర్డర్ వస్తుంది, వాళ్ళు కాలింగ్ బెల్ చేస్తే అమ్మ నాయన తిడతారు. అక్కడే ఉండి బెల్ చేయొద్దని చెప్పేసి తీసుకో. ఓకే. ఎక్కడ తినేసారు? అది బాగుంది. నువ్వు తెస్తావేమో తిందామని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. అంతే, అంత స్పెషల్ స్టైల్. 120 బుక్ చేసి ఎంత వచ్చింది అసలు? క్వాంటిటీ నాకు చూపించదద్దా? బాగుందా లేదా చెక్ చేసి ఇంకో రోజు బుక్ చేసుకోవాలనుకుంటే ఎట్లా? మరి ఇంతసేపు ఏడ్పించావు కదా, ఇదే నీకు శిక్ష. ఉండమన్నావుగా. నాకు కాదు శిక్ష, నీకు ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఏదైనా బుక్ చేయాలంటే కట్ చెప్పేసి. నన్ను నిద్రపోనిలే కదా పెద్దమ్మ, నీ పని పడుతుంది. అందుకని నేను డ్రామా నిద్రపోతా ఉన్నాను. ఉండమని చెప్పావుగా. చెప్పా. నేను నిద్రపోతే నువ్వేం చేస్తావు అని నేను చూస్తున్నా. ఇంకొక బుకింగ్ క్యాన్సిల్. కాఫీ ఇలాంటి పెద్దమ్మలు ఎవరైనా ఉంటారా అండి? ఏమన్నాగా ఎడిట్ అయిన దాన్ని ఎప్పుడు పోస్ట్ చేస్తావు, పబ్లిక్ చేస్తావు?
ఎవరైనా పెద్దమ్మలకు ఎడిటింగ్ మాత్రం చేయకండి, లేదా ఈ టార్చర్ తట్టుకోవడం చాలా చాలా కష్టం. సరే పడుకుందామా పెద్దమ్మ? సర్లే. ఏదైనా ఒక కథ చెప్పొచ్చు కదా ప్లీజ్, నాకు నిద్ర పట్టదు. కథ చెప్పన్నా? ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకు ఇద్దరు భార్యలంట. ఈ కథ విని 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 చెప్పనానా? ఇద్దరు భార్యలు ఉంటారు, ఒక భార్య అందరు. గుర్తుందా? అదేనా? ఒక రాజుకి 7 కొడుకులంట. 7 మంది వేటకు పోతారంట. ఇది కూడా వినేసినావా? ఈగ ఇళ్ళలతో పేరు మర్చిపోతుందంట. ఓ ఇదేదో కొత్తగా ఉంది చెప్పు. అబ్బా. సరే కథ అయిపోయింది పెద్దమ్మ. సరే నువ్వు ఎలాగో నిద్రపోనివ్వట్లేదు, ఏదైనా వెబ్ సిరీస్ చూద్దామా? చాలా బాగుంది అట్లా. ఏదైనా ఒక సినిమానే పెడతాను చూడు. ఓకే. ఎంతసేపు అలా చేయిలో పెట్టుకుంటావు? మీదే పాపం పెద్దమ్మ కోసమే కదా. ఈ పాట చూడు పెద్దమ్మ, రామ్ చరణ్ చిక్కిరి 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 చిక్కిరి. సరే బాగుంది కదా. చూడు. ఉండమన్నా? చెప్పాను. ఈ మాటను పట్టుకొని ఎంత టార్చర్ చేయొచ్చు ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకెప్పుడు ఉండమని చెప్పదు. ఏమో అన్నట్టుండు. ఏంది పెద్దమ్మ? ఏం లేదు.